అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పావని గారు రచించిన ఎండుటాకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వరండాలోకి వచ్చి చెప్పులేసుకొని రాధా, మురళి వెళ్ళొస్తాం అని చెప్పి బయటకొచ్చింది సుభద్ర. అప్పటికే రాఘవరావు 4-5 బుట్టలు సంచులు కారులో పెట్టించి సుభద్ర కోసం చూస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోగానే హాల్లోకొచ్చి కూర్చున్న మురళితో రాధ, మీ అన్నయ్యకి వదిలికి రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతున్నట్లుంది. సంపాదించిందంతా అలా రోడ్డు మీద పారేయటానికి ఎలా మనసపుతోందో. ఒకళ్ళు తానా అంటే ఇంకొకళ్ళు తందానా, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఈ ఆశ్రమాలేమిటో ఈ గోలేమిటో అన్నది వ్యంగ్యంగా. ఇన్నాళ్ళ నుంచి సుజాత ఏదో చెప్తోందని నువ్వు అంటుంటే ఏమో అనుకున్నాను కాని రాధా, వీళ్లకు నిజంగానే పిచ్చి పట్టినట్లుంది. వృద్ధాశ్రమాలంటారు, అనాథాశ్రమాలంటారు, బీద పిల్లలకి చదువులు అంటారు. ఏమిటో వీళ్లే దేశోద్ధారకుల్లాగా అన్నాడు మురళి. అయినా వాళ్ళేం చేసుకుంటే మనకెందుకులేండి, వాళ్ళ సొమ్ము వాళ్ళిష్టం. కానీ వీళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో ఏమిటో. పెళ్లివారు 4 గంటలకల్లా వస్తామన్నారు. మళ్ళీ హడావిడి చికాకు అవుతుందేమో అన్నది ఆందోళనగా రాధ. వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా చేసేదేముందిలే. పొద్దుట్నుంచి వదిన ఆ విషయం అనుకుంటూనే ఉందిగా. వంట అది కూడా అయినట్టుగానే ఉంది. ఇంకా 9:30 కూడా కాలేదు. అన్నయ్య వాళ్ళు రాగానే భోజనాలైతే ఇంక మనకేం పనులుంటుంది? అదేనా బాధ, వాళ్ళెప్పుడొస్తారో. మీ వదిన ఇవాళ పంచటాల కోసం పులిహోర పొట్లాలు లడ్డూలు తయారు చేసింది. అవే పెళ్లివారికి కూడా పెడుతుందేమోనండి. వాళ్లకు మనం మర్యాద లోపం చేయకూడదు కదా. గ్రాండ్గా ఉండాలి. మంచి మంచి స్వీట్లు, పళ్ళు, పూలు వగైరాలు మీరెళ్ళి చూసి తీసుకురండి. చిన్నతనంగా ఉండకూడదు కదా అన్నది రాధ. పక్క గదిలోంచి వాళ్ల మాటలను వింటున్న స్వాతి హాల్లోకొచ్చి, ఏమిటమ్మా నువ్వు మరీను, పెద్దమ్మకు పెదనాన్నకు ఏమీ తెలియదా? వాళ్లే అన్ని విషయాలు మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కదా. నీ పెళ్లిరట్టు నుండి వాళ్ళను చూస్తున్నావు. వాళ్ళని గురించి నీకేమీ తెలియదా అమ్మా? వాళ్ళ తృప్తి వాళ్ళది. వాళ్ళ పెళ్లి రోజు కదా అని వృద్ధాశ్రమంలో ఏవో పళ్ళు స్వీట్లు పంచిపెట్టడానికి వెళ్ళినంత మాత్రాన అలా అనుకోవటం ఎందుకమ్మా? దానివల్ల మనకొచ్చిన కష్టం ఏమిటి అన్నది వాళ్ళను కన్విన్స్ చేస్తున్న ధోరణిలో. నువ్వొకదానివి, ఏదో మాట వరుస కన్నాలేవే, వాళ్ళ మీద ఏగ వాళ్ళనివ్వవు అన్నది రాధ. పిల్లలు లేకపోయినా పిల్లల్ని వాళ్ళెలా చూస్తారో ఆ ప్రేమను అనుభవించున్నాను కాబట్టి చెప్తున్నాను. పెద్దమ్మ పెదనాన్న వచ్చేటప్పుడు ఏమేం తేవాలో చెప్పుకుంటుంటే నేను విన్నాను. నీ మనసుకు నచ్చినట్లుగానే పెళ్లి వాళ్ళకి మర్యాద చేస్తారు గాని అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు అన్నది స్వాతి. ఒక్క క్షణం మనసు చివుక్కుమనిపించింది రాధకు, సుభద్రను గురించి అలా ఆలోచించినందుకు. రాధ అంచుతో ఉన్న కంచిపట్టు చీర కట్టుకోమని బలవంతం చేయటం స్వాతికి నచ్చలేదు. అమ్మవారిలా అలంకరించుకొని కూర్చోవటం నా వల్ల కాదు. నన్నిలా ప్రతిసారి ప్రాణం తీయకమ్మా. నేను కట్టుకున్న చీరను చూసే చేసుకుంటాడా ఏంటి? నన్ను కాస్త ఫ్రీగా ఉండని అని బతిమాల సాగింది స్వాతి. పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ కాక ఇంకెప్పుడు కట్టుకుంటారే పట్టుచీరలు? అంత మరీ సాదాసీదాగా ఉంటే బాగుండదు స్వాతి. ఆ చీరలో మరీ తేలిపోతావు. ఏమర్రా, ఎందాక వచ్చింది మీ చీరల సెలక్షను అంటూ గదిలోకి వచ్చింది సుభద్ర. చూడక్క, పట్టుచీర కట్టుకోమంటే వినటం లేదు. ఇదిగో ఇది కట్టుకుంటానంటోంది అంటూ ఆ చీరను చూపించి కంప్లైంట్ చేసింది రాధ. నేను మాత్రం ఈ చీర కట్టుకుంటాను, నాకదొద్దు గంగిరెద్దులాగా. రాధ, కట్టుకొని పోని ఆ చీరని. దానికి సూట్ కాలేదనిపిస్తే మార్చి మళ్ళీ పట్టుచీర కడతాదిలే. త్వరగా తెమలండర్రా, వాళ్ళొచ్చే వేళవుతోంది అంటూ బయటికెళ్ళింది సుభద్ర. స్వాతి ఆ చీర కట్టుకుని, చూడు హాయిగా ఎంత బాగుందో అన్నది రాధకెదురుగా వచ్చి. నీకెందుకు బాగుండదు? బాగుండాల్సింది వాళ్ళకి. నీకు వత్తాసు ఆవిడొకటి. అవునులే, తన పిల్లలైతేగా ఏమైనా చెప్తుంది. ఎలా ఉంటే తనకేంటి అన్నది రాధ. అప్పుడే మళ్ళీ ఏదో చెప్పాలని వచ్చి రాధ వెనక్కడే ఉన్న సుభద్ర తనను చూసి స్వాతి ముఖం పాలిపోవటం గమనించి సర్దుకుంటూ, ఏ రాధా అయిందా అంటూ స్వాతి వైపు చూసి, స్వాతి బాగుంది రాధ, తలలో కొంచెం పూలమాల పెట్టు, నీ మెడలో నా సన్న నెక్లెస్ పెట్టు, బంగారు బొమ్మలాగా ఉంటుంది అన్నది వాళ్ళ మాటలేవి విననట్లుగా. ఆ తర్వాత కాసేపట్లో పెళ్లివారు రావటం చూడటం, మరురోజే వాళ్లకు నచ్చినట్లు కబురు చేయటం జరిగింది. వెంటనే తాంబూలాలు పుచ్చుకొని 1 రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా నిర్ణయించారు. రాఘవరావు బ్యాంకు మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాడు. అతనికి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. సుభద్ర ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. రాఘవరావు వాళ్లకు పిల్లలు లేరు.
తల్లిదండ్రులను తమ దగ్గరే ఉంచుకొని తమ్ముళ్లకు చెల్లెలకి చదువు సంధ్యలు పెళ్లిళ్లాంటి బాధ్యతలన్నీ వారిద్దరూ నిర్వహించారు. ఇద్దరైపు పెద్దవాళ్లందరూ గతించాక పుణ్యక్షేత్రాలని బంధువుల ఇళ్లకని అలా తిరుగుతూ కాలక్షేపం చెయ్యసాగారు సుభద్ర, రాఘవరావు. సుభద్ర చాలా చొరవ, ధైర్యం, కలుపుగోలు స్వభావం గల మనిషి. మంచి మాటకారి, బాగా పాడుతుంది. కుట్లు అల్లికలు సరే అన్నీ సరదాలే. 4-5 ఏళ్లు లేడీస్ క్లబ్ లో చాలా యాక్టివ్గా ఉంది. ఇటు మోడర్న్ అవుట్లుక్ కలిగి ఉండటం, అటు ప్రాచీన సాంప్రదాయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండటంతో చిన్న పెద్ద అంతా ఆమెతో స్నేహాన్ని కోరుకునేవాళ్లు. అలా వాళ్లతో స్నేహం ఏర్పడిన పెళ్లివారు రాఘవరావు తమకు బాగా తెలిసినవాడు. మంచి వ్యవహార దక్షత కలవాడు కావటంతో ప్రతి విషయం ఆయనకు చెప్పటం, ఆయన్నే సంప్రదించటం చేసాగారు. పెళ్లి ఏర్పాట్లను గురించి రాఘవరావు, సుభద్ర చెప్పే సూచనలు, సలహాలు నచ్చటంతో మురళి, రాధ కూడా పెళ్లి బాధ్యతంతా వాళ్ళకే వదిలేశారు. వాళ్ళిద్దరూ పెళ్లికి 10 రోజుల ముందే వచ్చి అన్నీ చూసి పెళ్లి ఘనంగా జరిపించారు. సుభద్రకి తల్లివైపు నుంచి వచ్చిన ఇల్లు అమ్మితే 6-7 లక్షల దాకా వచ్చింది. అలాగే రాఘవరావు కూడా మంచి జీతంతో రిటైర్ అవటంతో నిలువ చేసిన డబ్బును వాళ్ళకు తోచిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అది రాఘవరావు చిన్న తమ్ముడు శేఖర్ భార్యకు నచ్చదు. శేఖర్ టీచర్గా పనిచేస్తున్నాడు. తన భర్తకు జీతం తక్కువ, పిల్లలు కలవాడు కనుక వాళ్ళలా డబ్బును వృధా చేయకుండా తమకెందుకు ఇవ్వరని ఆమెకు కోపం. అప్పుడప్పుడు ఆమె వాళ్లతో వీళ్లతో కూడా ఆ మాట అంటూ ఉంటుంది. శేఖర్ ఆమెనేమీ అనలేక మనసులో బాధపడుతూ ఉంటాడు. స్వాతి పెళ్లికొచ్చిన సుజాత రాధతో అక్క, సుభద్రక్కకి అయిన వాళ్ళని వదిలేసి బయట వాళ్ళ మీద మమకారం ఏమిటి అన్నది. ఎవరిని తక్కువగా చూస్తుందిలే సుజాత. మొదటి నుంచి మేము కలకత్తాలోనే ఉండటంతో ఎప్పుడైనా 2 రోజుల నుండి వెళ్ళటం తప్ప కలిసినది లేదుగా. మేము ఆంధ్ర వచ్చిన ఈ 2 ఏళ్ల నుండే కాస్త చనువు ఏర్పడింది. ఎప్పుడైనా నాకు చెప్తే తప్ప వాళ్ళ విషయాలు నాకు అంతగా తెలియవు. మేం వచ్చేసే ముందు స్వాతి బ్యాంక్ కోచింగ్కి వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర నుండి కాస్త రాకపోకలు పెరిగాయి. కానీ సుజాత, అక్కడ మనం అపార్థం చేసుకుంటున్నాము. నేను ఈ 4 రోజుల నుండి గమనిస్తున్నాను కదా, మనసు చాలా మంచిది. ఆవిడ దగ్గర నుండి మనం చాలా నేర్చుకోవాలి. బావగారు కూడా అంతే అన్నది రాధ. అవునులే, నీకు ప్రస్తుతం అన్నీ నెత్తినేసుకుని నిర్వాకం చేస్తోందిగా, అందుకని నీకు బాగుంటుంది. రేపంతా మూట కట్టుకుని తమతో తీసుకుపోతారా? ఉన్న తమ్ముళ్ళకి చెరకాస్త ఇస్తే మన అవసరాలకి పనికొస్తాయి కదా. దానాలని ధర్మాలని అంతా తగలేసి రేపు కాళ్ళు చెయ్యి పడిపోయాక మళ్ళీ మన దగ్గరికి తయారవుతారేమో. వీళ్ళకి ఇంకెవరున్నారని? ఏదో గుడ్డకి నగకి మొహం వాచినట్లు మనం వెళ్ళినా వాళ్ళొచ్చినా అవే కొనిపెడేస్తారు అన్నది సుజాత అక్కసుగా. ఏమోలే సుజాత, మనం ఎందుకలా అనుకోవాలి? పెద్దవాళ్ళు చల్లగా ఉండాలి. డబ్బు సాయం కన్నా మాట సాయం, మనిషి సాయం జీవితంలో చాలా అవసరం సుజాత. కొన్ని సందర్భాల్లో నేర్చుకోవాలి. అది అందరికీ ఉండదు. అప్పటికప్పుడు నేర్చుకుంటే రాదు. వాళ్ళ జీవితాన్ని బాగా ఎరిగిన వాళ్ళు. వాళ్ళ సహచర్యంలో మనం కూడా నేర్చుకోవాలి. నేను కూడా ఇదివరకు వాళ్ళను అపార్థం చేసుకున్నాను. అయినా అడపాదడపా మన అవసరాలను వాళ్ళు కాక ఎవరు తీరుస్తున్నారు చెప్పు అన్నది రాధ. నువ్వెన్నన్నా చెప్పక్క, వాళ్ళ ధోరణి నాకేం నచ్చలేదు. వీళ్లకు ధర్మసత్రాలు, ఆశ్రమాలు తప్ప మనం కనిపించమా? కారులో ఊళ్ళు పట్టుకుని ఊరేగిపోతే ఈయనకేదైనా పెద్ద మొత్తంలో సాయం చేయొచ్చుగా. టీచర్లా ఈ వాగుడు జాబు మానేసి హాయిగా ఏదైనా బిజినెస్ చేసుకుంటారు. మీకంటే బావగారిది మంచి ఉద్యోగం కాబట్టి మీకే అవసరాలు ఉండవు. మాకట్లా లేదుగా అన్నది సుజాత. రాధ ఇంకామెతో ఏం మాట్లాడలేక ఊరుకుంది. హలో మోహన్, నేనయ్యా రఘు అంకుల్ని. ఒక్కసారి మీ ఆంటీని చూసి వెళ్తావా? 4 రోజుల నుండి తలనొప్పిగా ఉంటోంది, తూలి పడిపోతోంది. ఈరోజు వాంతులు కూడా అయ్యాయి. నీ దగ్గరికి వెళ్దామంటే ఏదో పైత్యం చేసుంటుంది, నాకేం లేదు అంటుంది అన్నాడు రాఘవరావు. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చూసుకుంటాగా. నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను, వచ్చి వెళ్తాను అన్నాడు మోహన్. డాక్టర్ మోహన్ రాఘవరావు క్లోజ్ ఫ్రెండ్ కరుణాకర్ కొడుకు. చెప్పినట్లుగానే 6 గంటల్లో వచ్చాడు మోహన్. సుభద్ర మోహన్ని చూసి, రా మోహన్, ఏమిటి విశేషాలు? ఈరోజు హాస్పిటల్ని నీ అసిస్టెంట్కి అప్పచెప్పావా అన్నది. లేదాంటీ, వెళ్తూనే వచ్చాను. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని. మీరేమిటి కొంచెం అలసటగా కనిపిస్తున్నారు? అవునులేండి, ఒక్క నిమిషం కూడా 2 కాళ్ళు ఒక చోట పెట్టి ఉంచరు కదా. అవునా ఆంటీ అన్నాడు నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని.
లేదులేవయ్యా, మరీ అంతగా ఒక చోట నిలవకుండా చేసే పనులేమున్నాయి అన్నది సుభద్ర. మీరు పిల్లల్లో పిల్ల, పెద్దల్లో పెద్ద కదా, పైగా వెళ్ళింది పెళ్లికి. మీరు కూర్చుంటారంటే నేను నమ్ముతానా? ఒకసారి బీపీ చెక్ చేస్తాను ఉండండి అన్నాడు మోహన్. ఆహా, ఇది ఈయన గారి నిర్వాకం అన్నమాట. నిన్ను రమ్మని ఫోన్ చేశారా? పిల్లలలోనే కదా నలుగురం కలిసేది. పగలంతా ఏదో హడావుడిగా గడిచిపోయేది. రాత్రిపూటైతే అందరం సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని కాస్త ఎక్కువసేపు మేలుకోవటంతో పైత్యం చేసి కాస్త కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. దీనికి ఈయన రాద్ధాంతం చేస్తున్నారు అన్నది సుభద్ర మోహన్ బీపీ చూస్తుంటే. అది నిజమే గాని ఆంటీ, తిరగలుగుతున్నాను కదా అని పరుగులు పెట్టకూడదు కదా. మీ వయసు కూడా 60 దాటాయని గుర్తుపెట్టుకోకపోతే ఎలా? స్ట్రెయిన్ బాగా తగ్గించుకోవాలి. మీకు కొంచెం బీపీ ఉంది, అందుకే అలా ఉంది. కొంచెం రెస్ట్గా ఉంటే అదే తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్స్ వాడండి అన్నాడు మోహన్. ఇంతవరకు జిర్రున చీరి ఎరగను. నాకు బీపీ ఏమిటయ్యా బాబు అన్నది నవ్వుతూ సుభద్ర. అవును మరి, మీలాంటి ఆరోగ్యం ఎంతమందికి ఉంటుంది ఈ రోజుల్లో? అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటే మీరింకా బాగుంటారు అన్నాడు మోహన్ వెళ్ళటానికి లేస్తూ. అతను వెళ్ళాక, మోహన్ చెప్పింది విన్నావు కదా, ఇకనైనా చిన్నపిల్లలాగా ఉరుకులు పరుగులు మానేసి రెస్ట్ తీసుకో. మన అడ్డం పడితే ఎవరు చేస్తారు చెప్పు? అందరికీ చెప్తావు, నీ గురించి మాత్రం ఏం ఆలోచించుకోవు అన్నాడు బాధగా రాఘవరావు. ఏమండి, రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? బీపీ కూడా ఒక రోగమేనా? దానికి కూడా అంత దిగులు పడతారేమిటండి? అయినా ఒకళ్ళు మనకు చేసేదేమిటండి? ఒకళ్ళకొకళ్ళం మనం లేమా అన్నది సుభద్ర తేలిగ్గా తీసేస్తూ. నువ్వేమీ తెలియని దానివి కాదు సుభద్ర. నువ్వు పుట్లు, అల్లికలు, సంగీతం అని పిల్లలతో వాగి వాగి అలసిపోతున్నావు. నీకందులో ఎంత ఆనందం ఉందో నాకు తెలుసు. నీతో పాటు ఆ పిల్లల మధ్యాహ్నం నేను ఎంజాయ్ చేస్తున్నాను, కాదనను. కానీ ఇంక తగ్గించుకోవాలి. నీ ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం నేను చూడలేను అన్నాడు రాఘవరావు. అలాగేలేండి, మీరలా దిగులు పడకండి. ఏదో నాకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్లుగానే చేస్తాను, సరేనా అంటూ మంచం మీద పడుకుంది అలసటగా సుభద్ర. స్వాతి పెళ్లిలో రాఘవరావు పెద్దనాన్న కొడుకు వెంకట్రావు రాఘవరావుతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, రఘు, నీకు పిల్లలు లేకపోతే పోయింది. నా పిల్లలు పనికి రాకపోయినా నీ తమ్ముడు పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోరా అంటే విన్నావు కాదు. పోనీ ఇంకెవరినైనా పెంచుకోకపోతివి. ఎల్లకాలం ఓపికలు ఇలానే ఉంటాయట్రా? రేపు నిన్ను చూడాల్సింది నీ తమ్ముళ్లేగా. సంపాదనంతా అన్నదానాలని వస్త్రదానాలని పాడు చేస్తున్నావుటగా. అంతా పోగొట్టుకుని వస్తే మిమ్మల్ని వాళ్ళు మాత్రం ఏం చూస్తారు అన్నాడు ఏమాత్రం మొహమాటం లేకుండా. తనకు సంతానం లేకపోవటం తప్పు, తన సొమ్మును తాను ఖర్చు పెట్టుకోవటం తప్పు. తనకు నీతులు చెప్పే ఈ పెద్ద మనిషి ఊళ్ళో ఆస్తిని హారతకర్పూరం చేసి పెళ్ళాం బిడ్డల్ని పట్టించుకోకపోతే వదిలిగారి బాధను చూడలేక పిల్లలిద్దరినీ తన దగ్గరుంచుకొని డిగ్రీ దాకా చదివించాడు. తన ఫ్రెండ్స్ సహాయంతో ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాల్లో పెట్టాడు. ఇంకా ఏదో చేయలేదని తన మీద కోపం. బహుశా ఇటువంటి మాటలే సుభద్ర చెవిన కూడా పడి ఉంటాయి. నిండుకుండా సుభద్ర తొనకదు, వెనకదు, దేన్ని సాధారణంగా లెక్క చేయదు. నవ్వుతూ సమాధానం చెప్తూ సమస్యను పరిష్కరించుకుంటుంది. కానీ ఇలాంటి ఉచిత సలహాలు, వంకరి మాటలు ఎవరినైనా కలవరపడతాయి. తనకే బాధ అనిపించింది. సుభద్ర మాత్రం బాధపడదు. డబ్బున్నదే, అది పాపిష్టిది. అది ఉండి బాధ పెడుతుంది, లేక బాధ పెడుతుంది. బంధాన్ని ఏర్పరచగలదు, తుంచనూగలదు. కాని ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కదా. మధ్యలో కళ్ళు తెరిచి చూసిన సుభద్ర భర్త ఏదో ఆలోచిస్తుండటం చూసి, ఏమిటి నాకు చెప్పి మీరు ఆలోచనలో పడ్డారు అంటూ అడిగింది. ఏముందిలే సుభద్ర, మనమిద్దరం ఆలోచించేది ఒకటే. మన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు కదా అన్నాడు రాఘవరావు. నిజమేనండి, నేను వద్దనుకుంటూనే అక్కర్లేని విషయాలకు మనసులో చోటిచ్చాను. నలుగురు కలిసినప్పుడు ఆత్మీయంగా ఉండి మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఆలోచించాలి గాని ఎదుటి వాళ్ళను బాధించి సంతోషించాలనుకోవటం ఏమిటో అనిపించింది. అంతే. మనం అనుకున్నట్టు జీవిద్దాం. ఎవరికోసం మన ఆలోచన విధానాన్ని గాని మన జీవన సరళను గాని మార్చుకోవద్దు. మనిద్దరికీ ఒకటే మాట, ఒకటే బాట అన్నది దృఢంగా సుభద్ర. అది ఇప్పుడు సుభద్ర అనిపించావు అన్నాడు నవ్వుతూ రాఘవరావు. ఆ రోజు మోహన్ సొంత హాస్పిటల్ భవనం శంకుస్థాపన. ముఖ్యమైన ఫ్రెండ్స్ ని, కొద్దిమంది డాక్టర్స్ ని ఇన్వైట్ చేశాడు.
సుభద్ర, రాఘవరావు ఆ ఫంక్షన్కి వెళ్లారు. ఫంక్షన్ అయిపోయాక తిరిగొస్తూ మోహన్కి ఒక కవర్ ఇచ్చాడు రాఘవరావు. అదేంటంటే, మీ ఆశీస్సులు చాలు నాకు, ఇంకా ఈ గిఫ్ట్ ఏమిటి అన్నాడు మోహన్. ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, చిన్నపిల్లలను ఇలా కూడా ఆశీర్వదించవచ్చు అన్నాడు రాఘవరావు. ఆ రాత్రి 9 గంటల వేళ మోహన్ రాఘవరావుకి ఫోన్ చేసి, అంకుల్, ఏమిటిది, ఆ కవర్ ఏమిటి, ఆ చెక్ ఏమిటి అన్నాడు ఉద్వేగంతో. చూడు మోహన్, మానవ సేవ మాధవ సేవ అన్నారు. ఒక డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలను కాపాడే నీ సేవను నీవు నిర్మించే దేవాలయానికి ఒక ఇటుకను నేను పెట్టాను. కష్టపడకుండా పుణ్యం సంపాదించాలని చూస్తున్నాను, చూసావా అన్నాడు రాఘవరావు నవ్వుతూ. థ్యాంక్స్ అంకుల్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని ఎలా తెలియజేయాలో తెలియటం లేదు అన్నాడు ఆనందోద్వేగంతో. థ్యాంక్స్ ఏమిటి మనలో మనకి, ఆ విషయం మర్చిపో అన్నాడు ఆప్యాయంగా. అలాగే అంకుల్, కానీ మీ మంచి మనసుకి మరోసారి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను అంకుల్. ఉంటానండి. హాస్పిటల్ కట్టడానికి సుభద్ర, రాఘవరావు 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ రోజు మోహన్కి చెక్ ఇచ్చారు. రోజులాగే ఇంటి ముందున్న గార్డెన్లో ట్యూబ్తో నీళ్లు పెడుతూ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇళ్ల వాళ్లతో, రోడ్డు మీదుగా వెళ్లే వాళ్లతో కబుర్లు చెప్తున్నారు సుభద్ర, రాఘవరావు. పిల్లలు సన్నజాజుల కోసం వస్తే వాళ్లకు పూలు కోసిచ్చి అక్కడున్న అరుగు మీద కూర్చున్నారు. అలా మాట్లాడుతూనే ఉన్నట్టుండి అక్కడే ఉన్న సుభద్రతో, సుభద్ర, ఈ పక్కంతా నొప్పిగా ఉంది, లోపలికెళ్దామా అన్నాడు రాఘవరావు. పక్కకు తిరిగి చూసిన సుభద్రకి ఛాతిపై చెయ్యించుకొని బాధను ఓర్చుకునే ప్రయత్నం చేస్తున్న భర్తను చూడగానే అనుమానం, భయం కలిగాయి. అధైర్యపడకుండా వెంటనే పిల్లల సాయంతో ఆయన లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టింది. వెంటనే మోహన్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొస్తున్నట్లుగా చెప్పింది. 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ తన ఆదుర్గా భర్తకు కనిపించనీయకుండా హాస్పిటల్కి తీసుకెళ్లింది. రాఘవరావును చూడగానే కండిషన్ గమనించిన మోహన్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వసాగాడు. సుభద్ర పక్క నుండి ధైర్యం చెప్పేందుకు తన ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులను రప్పించాడు. ఏమీ పర్వాలేదని డాక్టర్లు చెబుతున్నా కరుణాకర్, సావిత్రుల ముఖాలలోనే ఆందోళన గమనించగలిగింది సుభద్ర. ఆమెకు నవనాడులు కృంగినట్లుగా అయింది. అంత బాధలోనూ అతని తోబుట్టువులకు విషయం తెలపటం బాధ్యతగా భావించి మురళికి ఫోన్ చేసింది. మురళి చెప్పిన విషయం విని శేఖర్ చాలా బాధపడి వెంటనే ప్రయాణం కమ్మని సుజాతకు చెప్తే, ఏమిటి, ఆవిడేమన్నా రమ్మని మీకు ఫోన్ చేసి చెప్పిందా? ఎవరో చెప్తే మనం పరిగెత్తాలా? ఎవరికి చెప్పిందో వాళ్లే వెళ్తారులేండి. రోగాలొస్తే చాకరీ చేయడానికి మనకు చెప్పమంటున్నారు అని ఆమె ఏసడించింది. ఆమె సొంత అన్నను పట్టుకుని అంతంత మాటలంటుంటే తట్టుకోలేకపోయాడు శేఖర్. నీకు ఇష్టం ఉంటేరా, లేకపోతే లేదు. అనవసరంగా నోరు పారేసుకోకు. నీకు జీవితంలో డబ్బు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. మానవత్వం కూడా మర్చిపోతున్నావు. మీ నాన్న దగ్గర 50,000 తీసుకొని బ్యూటీ పార్లర్ అని అలా తగలేశావు. ఆయన ముందు తలెత్తుకోకుండా చేశావు. ఇప్పుడు మా అన్నయ్య మీద పడి ఏడుస్తున్నావు. ఛీ అన్నాడు. ఏమనుకుందో తను బయలుదేరింది సుజాత. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుభద్రను చూస్తుంటే జీవోత్సవంలా అనిపించింది స్వాతికి. 3 రోజులు మృత్యువుతో పోరాడి సుభద్రను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు రాఘవరావు. ఆ తర్వాత 10 రోజులు రాఘవరావు తమ్ముళ్లు చేయవలసిన కార్యక్రమాలను జరిపించారు. బంధువర్గం అంతా వచ్చారు. ఎవరు చెప్పేవి వాళ్ళు చెప్పారు. అలాగే వారిలో వారు ఎవరు చెప్పుకునేవి వాళ్ళు చెప్పుకున్నారు. కొంతమందికి ఏదో ఆసక్తి, ఏదో తెలుసుకోవాలని తపన. కొన్ని మాటలు సుభద్ర చెవిన కూడా పడుతున్నాయి. ఒక్కొక్కప్పుడు శోకమూర్తిలా, ఒక్కొక్కప్పుడు నిరామయంగా, నిరాసక్తంగా ఉన్న సుభద్రను చూసి రాధ మనసు ద్రవించిపోయింది. ఆమె 1 నెల రోజులు సుభద్రకు తోడుగా ఉంది. ఆమెకు కలిగిన కష్టం తీర్చలేందైనా మామూలుగా ఉంచేందుకు రాధ ప్రయత్నించింది. రాధ ఓదార్పు మాటలతో జీవిత సత్యాలను చిన్నప్పటి నుంచి జీర్ణించుకుని సుభద్ర మనసు రాయి చేసుకోవటానికి ప్రయత్నించసాగింది. ఒకరోజు రాధ, అక్క, మా దగ్గరికొచ్చే, ప్లేస్ మారితే కొంచెం స్థిమితం చిక్కుతుంది అన్నది. వద్దు రాధ, ఏం పర్వాలేదు. కాలమే అన్నిటినీ మాన్పుతుంది. నీవు అన్నట్లు మనసు రాజీపరుచుకోవాలి. ఇప్పుడు మాత్రం నన్ను రమ్మనకు. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. నువ్వంటే నాకు కొన్నంత అండగా ఉంది. కానీ నీ బాధ్యతను నువ్వు విస్మరించకూడదు కదా. అక్కడ మురళి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని బలవంతం చేసి పంపించేసింది. సుభద్ర ఎక్కడికి వెళ్ళకపోయినా పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు వచ్చి పలకరిస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా ఆమె మనసులోని ఆలోచనలు ఆమెను నిలవనీయటం లేదు.
మనసులో భర్త ఉండగా తాము చేసుకున్న నిర్ణయాలు అమలుకి రూపకల్పన చేయసాగింది. ముందుగా కారు అమ్మి వేసింది. వారిద్దరూ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు అది. ఆ తరువాత శవాన్ని తెచ్చిన కారుని బంధువులు చేస్తున్న వ్యాఖ్యానాలన్నీ విన్నది సుభద్ర. అలా అన్న తరువాత ఆ కారుని ఎవరికివ్వగలదు? ఆ తరువాత ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఇది విని మురళి వాళ్ళు సుభద్ర తమ దగ్గరికి వస్తుందని సంతోషపడ్డారు. రాఘవరావు పోయి సంవత్సరం పూర్తయిన కొద్ది రోజులకు సుభద్ర దగ్గర నుండి రాఘవరావు తమ్ముళ్ళిద్దరికీ, చెల్లెలికి రిజిస్టర్డ్ పోస్ట్ కవర్లో వచ్చాయి. వాటిని విప్పి చూస్తున్న వాళ్లకు మతులు పోయాయి. వారి పిల్లలకు అందరికీ పేరు పేరున డబ్బు ఎప్పటి నుండో దాస్తున్న పాస్బుక్స్, ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్లు అందులో ఉన్నాయి. దానితో పాటు ఒక లెటరు. మీరందరూ నన్ను మీ దగ్గరికి రమ్మనటం నాకు సంతోషమే. కానీ నా శేష జీవితాన్ని నాలాంటి వృద్ధుల మధ్యలో గడపటమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఇది మీ అన్నయ్య ఉన్నప్పుడే. ఎవరు ముందు పోయినా రెండో వాళ్ళు ఇలానే చెయ్యాలి అనుకున్నాను. ఎండుటాకును సంరక్షించటం చాలా కష్టం. అలాంటి ఆకులన్నీ ఒకచోట ఉండటమే మంచిది. మీరు నా గురించి బాధపడవద్దు. ఈ ఆశ్రమంలో నాకు సకల సదుపాయాలతో జీవితాంతం ఉండేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఇబ్బంది ఏమీ లేదు. మీరందరూ మీకు వీలున్నప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి. నాకు తృప్తిగా ఉంటుంది. మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే మీ వదిన సుభద్ర. ఆ లెటర్ చదివిన ప్రతి ఒక్కరి కళ్ళు వర్షించసాగాయి. వీరినా ఇన్నాళ్ళు మేము తప్పుగా అర్థం చేసుకున్నది అన్న పశ్చాత్తాపంతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.